హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రాస్ వరల్డ్. పొద్దున్నే కొన్ని పూలు తెచ్చుకున్నానండి. సో వాటితో పాటు కొన్ని మల్లెపూలు దొరికినాయి బాగానే. సో వాటిని కొంచెం ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకోవడం. మరి ఇది చూసినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీటిని ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్, పింక్ ఫ్లవర్ వచ్చేసి ఎస్టర్డేది అనమాట, ఇవి నిన్నటివి. సో ఇక్కడ మందార టీ చేసుకున్నాను కదా నేను ఒక 2-3 డేస్ నుంచి. సో ఈరోజు కొంచెం నేను ఇందులోకి తులసి ఆకుల్ని కూడా యాడ్ చేశాను. అసలు ఏం ఫ్లేవర్ లేదు తులసిది, అంత బాగుంది, మంచిగా ఉంది టీ. సో దీనికి రుచికి సరిపడా బెల్లము. సో టిఫిన్కి వచ్చేసి ఈరోజు అటుకులు చేశాను. అటుకుల రెసిపీ ఆల్రెడీ చూపించాను కదా. సో అట్లే స్వీట్ పొటాటోని ఉడకబెట్టాను పిల్లలకి, ఇంకా నాకు. మా వారు తినేసి వెళ్ళిపోయారు ఆఫీస్కి. సో ఈరోజు ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆయన హాఫ్ డే చేసుకుని వస్తా అని చెప్పేశారండి. సో ఆయన వచ్చేసరికి మేము కూడా రెడీ ఉన్నాం, బ్యాగ్ అంతా సదరేసుకొని. ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరు వెళ్ళాము. సో ఇక్కడ చూడండి బస్సులో మేము బస్ దిగగానే ఇట్లా మా బావగారు వచ్చేసి బండి పెట్టేసి వెళ్తారనమాట. అంటే ఒకదాని మీద వెళ్ళాలి కదా, నలుగురం అని చెప్పేసి ఆయన ఇక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోతారు వేరే వాళ్ళ బండి మీద. సో మేము ఇట్లా వెళ్తాం, ప్రతిసారి మేము పోయినప్పుడు ఇట్లానే వెళ్తాం అనమాట. మా ఊరికి ఆటోలు ఉండవు. సో అందువల్ల ఇట్లా ఏదో ఒక విధంగా మా బావగారు అబ్బాయి ఉంటే ఆయన వస్తారు, లేదంటే మా బావగారు వస్తారు, ఇట్లా ఏదో ఒక విధంగా. సో ఇక్కడ చూడండి అక్కడ మా వారు చూపించే దగ్గర మా పొలాలు ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ, న్యాచురల్గా హెల్తీగా మంచిగా. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది, ఎక్కువ పచ్చదనం ఎక్కడ చూసినా కానీ. సో ఇక్కడ చూడండి మా ఇంట్లో ఇది తమలపాకులు, జామకాయలు చూడండి. పిల్లలు కూడా తెంపుకొని తినేంత కిందికి. ఈ కాయలు చిన్న కాయలు చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి చిన్న కాయలే. సో ఇక్కడ చూడండి పాప కడుక్కొని తింటుంది గావులో. సో ఇక్కడ బావి ఉంది, బావి పక్కనే పొలం ఉంది. ఇక్కడికి వస్తే మాకు కళ్ళకి బాగా పచ్చదనం, ఎటు చూసినా కానీ ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి ఇది ఇంకో చెట్టుది. సో దీనికాయలు కూడా పెద్ద కాయలు ఇవి. ఈ కాయలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి, చిన్నగా అయితే వగరు ఉంటాయి. సో 2 రకాల చెట్లు ఉన్నాయి, ఒకటి బావగారి ఇంట్లో ఉంది, ఒకటి మా ఇంట్లో, మేము ఉండే ఇంట్లో ఉంది. 2 ఇళ్ళు వచ్చేసి పక్క పక్కనే ఉంటాయి, మధ్యలో రోడ్ ఉంటుంది, సీసీ రోడ్ అంతే అండి. సో ఇక్కడ చూడండి కాయలు చాలా తీయగా ఉంటుంది. ఈ చెట్టు కాయలు మెత్తగా ఉంటాయి కాయలు కూడా. సో ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయి కొన్ని. సో ఇదండి మా బావగారి ఇల్లు. సో కొన్ని కనకాంబరాలు, ఇంకా తులసి కోట. తర్వాత ఇక్కడ పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, వాటి చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని. వీటికి కూర చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే పోతే అన్నీ తెంపుకొని వచ్చేసాను అనమాట, నాకు న్యాచురల్గా దొరుకుతాయి కదా. సో అట్లా అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి నిమ్మకాయ ఈసారి కాసింది ఫస్ట్ టైము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంది ఇది, దానికి కాయలేదు. ఈసారి కాసినాయి, చాలా బాగున్నాయి కాయలు, జ్యూస్ ఎక్కువ వెళ్తుంది నిమ్మకాయలో. సో ఇక్కడ చూడండి పిల్లలు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక్కడ బాబు. సో ఇట్లా జస్ట్ గేట్ దాటగానే మధ్యలో రోడ్డు తర్వాత ఆ ఇల్లు. సో ఇది మా ఇల్లు. నీళ్ళు వచ్చేసండి వీళ్ళకి వచ్చేసి మంజీరా వాటర్ వస్తాయి కదా. సో వాటి ట్యాప్ ఉంది. ఇక్కడ చూడండి మా అత్తగారు ఇంట్లో చెట్లు అయితే బాగానే పెట్టారు, సీతాఫలం ఇంకా కరివేపాకు. ఇది నేను ఒకసారి వెళ్తే చాలా తెంపుకొని వస్తాను, ఒకసారి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇక్కడ తెల్ల వంకాయ ఇది వచ్చేసి బాగా చూడండి, ఇటు పక్కకి బాగుంది. ఆ ఇంట్లో ఏమో బోర్ ఉంది, ఆ ఇంట్లో పర్పుల్ కదా, ఈ ఇంట్లో వైట్ కలర్లు ఉన్నాయి ఇవి. సో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో ఫంక్షన్ కోసం మేమైతే ఇలా రెడీ అయ్యాము, పిల్లలు ఇంకా నేను. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఊరు వస్తే, మాకన్నా ఎక్కువ. మాకు కూడా ఏంటంటే న్యాచురల్గా ఇంకా హెల్తీగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి సో ఫంక్షన్ అయిపోయింది కదా, రిటర్న్ వచ్చేసాము. సో అది కూడా చూపిస్తున్నాను అనమాట ఒకే వీడియోలో మొత్తం. సో రిటర్న్ వచ్చాక ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఒక్కరోజు లేకపోయినా కానీ ఎమ్మటే దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి. సో వచ్చేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇంకా పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము. సో కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేశాను నేను వచ్చేటప్పుడు. పాపకి వడ్డాణం ఉంటుంది కదా, బెల్ట్. సో అది తీసుకున్నాను, ఇంకా ఒక అంబ్రెలా, నాకు కొంచెం స్టిక్కర్స్ అవి ఇవి తీసుకున్నాను. ఈ అంబ్రెలా అండి నేను తీసుకున్నది. వచ్చేటప్పుడు అట్లా కొన్ని ఫ్రూట్స్ తెచ్చాము, పోగానే ఆకలేస్తుందని చెప్పేసి. సో ఇక్కడ చూడండి తాటికాయలు, వీటిని తాటి ముంజలని అంటారు, చాలా బాగుంటాయి, బాడీకి కూడా చాలా చలువ. ఎండాకాలం కంపల్సరీ తినాలి ఇది, అంతా చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది.
నేను ఆల్మోస్ట్ ఒక్కసారైనా 1 ఇయర్లో ఒక్కసారైనా తినడానికి ట్రై చేస్తాను, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. సో నేటికాయలు కూడా ఇప్పుడు సీజన్ కదా, సో అట్లా తీసుకున్నాం అనమాట. ఈసారి అయితే నేటికాయలు ఎక్కడ చూసినా చాలా బండి మీద అమ్మడానికి అయితే చాలా ఉన్నాయి అసలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఊరెళ్ళి వచ్చాము. సో తర్వాత ఇంకా పాప స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసమని అన్నీ అయిపోయాయి. ఇక రెగ్యులర్గా ఇక స్కూల్ పోవడం ఒకటే ఉంది, స్కూల్ స్టార్ట్ అవ్వడం ఒకటే ఉంది. స్టార్ట్ అయితే ఇక రెడీ స్కూల్కి అనమాట. ఇంకా స్కూల్కి వెళ్తుంటే మనం ఇంత తీరికగా వీడియో తీయగలుగుతానో లేదో తెలియదు నిజంగానే. ఫస్ట్ కొన్ని రోజులు అయితే కంపల్సరీ ఇబ్బంది అవుతుంది వీడియోస్ చేసుకుంటూ స్కూల్కి పంపించడానికి అయితే, ఎందుకంటే ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నాం కదా. సో బాయ్ అండి.